మీకందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన వర్తమానము ప్రకటన గ్రంథంలో నుంచి మనము గత కొంతకాలంగా చెప్పుకునే రీతిగానే ఈ యొక్క సంఘములు 7 సంఘాలలో ఉన్నటువంటి ఆ యొక్క విశేషాలను దేవుడు ప్రవక్త ద్వారా రాయించినటువంటి ఆ సంఘపు స్థితిగతులను వాటిని చర్చిస్తూ వాటిల్లో మనం ఎక్కడున్నాము అనే దాన్ని వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకొని సరి చేసుకోవడానికి ఉపయోగపడతాయనే ఒక ఉద్దేశంతో మనము ఈ యొక్క వాక్య పరిచర్య చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన వారులారా, గమనించండి, ఇది ఈరోజు మనం చర్చించబోయేటటువంటి సంఘము తుయితైరా అనేటటువంటి సంఘము గురించి ఆ యొక్క సంఘదూతకు ఈలాగున రాయిచూ ఉన్నాడు. వాక్యములోనికి మనము ప్రవేశించిపోయే ముందు నాది ఒక వ్యక్తిగతమైన ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సబ్స్క్రైబ్ అనేది చాలా ముఖ్యమంట. ఈ యూట్యూబ్లో మనము పెట్టేటటువంటి ఈ మెసేజెస్కి సబ్స్క్రైబ్ చేయటం మంచిది, చాలా ముఖ్యమంట. ఎందుకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే ఆ యొక్క వీడియో లైవ్లో ఎక్కువ సేపు లైవ్లో అందరికి అందుబాటులో ఉంటుందంట. లేకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో ఏదో ఒక మూల పడిపోతుంది. ఎందుకంటే చాలా వందల వీడియోస్ ఎవ్రీడే అప్లోడ్ అవుతూ ఉంటాయి, కొత్తవి అనేక మంది చేస్తూ ఉంటారు, మనకు తెలిసిన విషయం. సో మనము దేవునికి పరిచర్యకి చేసేటటువంటి ఈ వాక్య ప్రసారము మీ అందరి సహకారం కూడా కావాల్సి వచ్చింది. మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ వాక్యము అనేక మందికి అందుతుంది. కనుక ప్రియమైన సహోదరులారా, గమనించండి, మన సువార్త, మనం చెప్పుకునే ఈ సువార్త, మనం పొందే ఈ రక్షణ అనేక మంది పొందాలంటే మీ సహకారం కూడా అవసరము. కనుక ప్రియమైనటువంటి వారులారా, నన్ను బట్టి కాకపోయినా దేవుని ప్రేమను బట్టి, కృపను బట్టి మీరందరూ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ సువార్త అనేకులకు అందేటట్లుగా, అనేకులు రక్షింపబడేటట్లుగా, దానిని బట్టి మీరు కూడా దీవించబడేటట్లుగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఈ యొక్క సువార్త మరింత మందికి అందేటట్టుకు మీరు కూడా నాకు నా యొక్క పరిచర్యకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, తర్వాత బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో పాటు మీరు కూడా ఈ యొక్క వాక్యాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీరు అనేకులకి ఈ సువార్త అందేదానికి ఒక మార్గానికి సహకరించిన వాళ్ళు అవుతారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మనము తుయితైరా అనబడేటటువంటి ఈ సంఘానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రతి సంఘానికి గురించి ప్రభువు ఒక హెచ్చరిక చెప్తున్నాడు, వాడి స్థితిని చెప్తున్నాడు, వాడు ఎలా మారాలో చెప్తున్నాడు, మారితే నేను ఏమిస్తానో చెప్తున్నాడు. 3 విషయాల్ని మనము సంఘ స్థితి చెప్తున్నాడు, సంఘంలో ఉన్న దోషాలను చెప్తున్నాడు, తర్వాత దోషాలను సరిచేసుకుంటే ప్రభువు వారికి ఏమి ఇవ్వబోతున్నాడో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనము ఈ తుయితైరాలో ఉన్నటువంటి సంఘానికి సంఘదూతకు ఇలాగ వ్రాయము అని చెప్పేసి మొదలేసి మనము ఇప్పుడు ఈ వాక్యాన్ని చదువుకుందాం. 19వ యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఏమిటది? 2వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం. ఏమంటాడంటే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ యొక్క సహనమును నేను ఎరుగుదును. ఈ మాటకు ముందు 18వ వచనంలో యథావిధిగా ప్రభువుని సంబంధించి ఆ విశేషణాలు, ఎంత మంచి విశేషణాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఏమంటున్నాడు? అగ్నిజాలం వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. దీని మీద పాట కూడా ఉంది. ఈ యొక్క భలే చక్కగా ఉంటుంది ఆ పాట. కనుక ఇక్కడ అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా
ఎవరో చెప్తుంది కాదండి. ఇది బై గాడ్ సన్, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా తన యొక్క ప్రవక్త ద్వారా తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరికి తుయితైరాలో ఉన్న సంఘపు దూతకి ఏం చెప్తున్నాడంటే, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనం, 5 అంశాలని ఇక్కడ పేర్కొన్నాడు. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం, ఇవన్నీ నిజమైన క్రైస్తవుడు ఉండవలసినటువంటి పంచలక్షణాలు. ఇక ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి వాడు దేవుని సన్నిధి నుంచి తొలగిపోవటం అనేది అసాధ్యం. అంత గొప్ప విషయాలు. ప్రేమ, క్రియలు. ఎందుకని? విశ్వాసానికి మూలమే క్రియ, మాటల్లో కాదు, విశ్వాసము క్రియలో ఉండాలని మనం చెప్పుకుంటాం. అలాగే ప్రేమ, శత్రువుని కూడా క్షమించి ఆదరించే ప్రేమ. మూడోది విశ్వాసం. ఇవన్నీ చేస్తే తండ్రి నన్ను దీవిస్తాడనే విశ్వాసము. అలాగే పరిచర్య, నేను రక్షణ పొందడమే కాదు, నలుగురు నాలాగా రక్షణ పొందాలని వారి ఆత్మల రక్షణ కోసం చేసే పరిచర్య. తర్వాత 5వది సహనం, ఓర్పు. దేవుని పరిచర్యలో ఎన్ని శోధనలు, ఎన్ని సమస్యలు ఉంటాయి, వాటన్నిటినీ ఎదుర్కొంటూ మనము సహనముతో సంఘాన్ని నిర్మించుకోవాలి, విశ్వాసులను నిర్మించుకోవాలి, దేవుని యొక్క సమూహాన్ని మనము సిద్ధపరచుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆ రకమైనటువంటి స్థితిలో ఉంది ఈ తుయతైరా సంఘం. అంటే దేవుని కృపలో వాళ్ళు సమృద్ధిగా వర్ధిల్లారు. సంపూర్ణ విశ్వాసంతో వారు దేవుని బిడ్డలుగా తమ యొక్క దాన్ని ఏమంటాం, సంఘాన్ని అభివృద్ధి చేసుకున్నారు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అండ్ ఇక్కడ దేవుడు వారిని అప్రిషియేట్ చేస్తున్నాడు, అభినందిస్తున్నాడు. మీ ప్రారంభం బాగా ఉంది, మీ విశ్వాసం అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 1 కాంప్లిమెంట్ టు యూ. మీ సంఘానికి నేను ఒక అభినందన చెప్పబోతున్నాను. ఏంటి? ఫస్ట్ స్టేజ్ కంటే తర్వాత క్రమంలో మీ యొక్క విశ్వాసము, మీ యొక్క పరిచర్య మరింత ఉన్నతంగా ఉంది. అంటే ఆ దేవుడు యొక్క కృప, దేవుని ఆత్మ ఆ సంఘం మీద ఎంత బలంగా ఉందో, వారు ఎంత విశ్వాసంగా దేవుని పరిచర్యలో ముందుకు సాగారో, అది నిజంగా ఆశ్చర్యం, అద్భుతం. మనం ఇంతకుముందు చెప్పుకున్న సంఘాల్లో కొన్ని లోటుపాట్లు అవన్నీ మనం చూసాం. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ మొదటి స్థాయి కంటే, మొదటి స్థితి కంటే తర్వాత నీ స్థితి చాలా గొప్పగా ఉంది, నీ విశ్వాసము మెరుగైందని చెప్తున్నాడు. అంత బాగుంది కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారో చూద్దాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. స్టిల్, అయినప్పటికీ నీవు, మీ సంఘము చాలా ఉన్నతమైనది, చాలా విశ్వాసముతో, ప్రేమతో, సహనముతో పరిచర్య చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత ప్రారంభ దినాల్లో ఉన్న విశ్వాస జీవితానికంటే రాను క్రమక్రమంగా మీ విశ్వాస పరిచర్య కూడా పెరిగింది. వెరీ గుడ్. అయితే నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి వచ్చింది. ఏ సంఘం ఇది? తుయితైరా. అంటే ఈ తుయితైరా అంటే ఏంటి? మనలో కూడా అలాంటి విశ్వాసులు ఉన్నారు, మనలో కూడా అలాంటి సంఘాలు ఉన్నాయి, మనలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి దేవుని పరిచర్య కోసం తమ జీవితాలను త్యాగం చేసి తమ కుటుంబాలని దేవుని సన్నిధిలో నడిపించుకున్న వాళ్ళు, ఆస్తులు పోగొట్టుకొని దేవుని పరిచర్య చేసినటువంటి వాళ్ళు, ప్రాణాలకి తెగించి అనేక ప్రాంతాలకి, మనుషులు కానిబల్స్, మనుషుల్ని తినేటటువంటి మృగాల వంటి మనుషుల మధ్య కూడా దేవుని పరిచర్య చేసి విస్తారమైనటువంటి ఆత్మను రక్షించినటువంటి దైవ సేవకులు కలిగినటువంటి ప్రపంచంలో మనకు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారిలో ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే, అయినను ఇంత చేసిన నీ మీద కూడా నేను ఒక నేరం మోపాల్సి వస్తుంది. ఏమిటది అంటే, తాను ప్రవక్తని అని చెప్పుకొనుచున్న యెజబెలు అను స్త్రీకి నీవు ఉండనిచ్చావు. విగ్రహారాధికులను నువ్వు, యెజబెలు అంటే విగ్రహారాధనకి ప్రతిరూపంగా చెప్పుకుంటాం. ఆమె ఆ యొక్క యూదులలోకి, ఆ ఇజ్రాయేల్ దేశంలోనికి ప్రవేశించిన కాడి నుంచి వాళ్ళు పతనమైపోయారు.
ఆ విగ్రహారాధనకి ఆమె ప్రోత్సాహం ఇవ్వటం, భర్తని తన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి అతని లొంగ తీసుకొని ఆ యొక్క దేవాలయాలు ఆలయాలు కట్టించి అనేక రకాలుగా ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగం భ్రష్టులు అవటానికి కారణభూతురాలైనటువంటి ఈ యెజెబెలు అనగా విగ్రహారాధన చేసేటటువంటి అన్ని దేవతలను పూజించేటటువంటి మనుషులను కూడా నీవు నీ సంఘంలోనికి రానిచ్చావు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సాతాను నీలో కొంతమంది వ్యక్తుల రూపంలో నీ యొక్క సంఘంలోనికి ప్రవేశించింది. వాళ్ళు ఏం చేశారంటే ప్రవేశిస్తే ఊరుకుంటారు. సాతానుడు చక్కగా ఉన్నటువంటి సంఘంలోకి చేరితే వాడు ఊరుకుంటాడు. మనం ఎంత గొప్ప గొప్ప సంఘాల్లో మనం ఇవాళ 2 వర్గాలుగా 3 వర్గాలుగా చీలి కొట్టుకొని సంఘము చిన్నాభిన్నమయ్యి అన్యులకి ఏంటి క్రైస్తవులకి ఇలా ఉంటారా, ఇలా ఆస్తుల కోసము గుడి కోసము వాటి కోసం కొట్టుకుంటారా, ఈ పోలీసులు ఏంటి అని చెప్పే పరిస్థితులు మనం చూడలేదా? ఎలా ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇదిగో ఆ సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆరాధించి ఆ మందిరంలోకి సాతానుడు ప్రవేశించాడు, విగ్రహారాధికులు ప్రవేశించారు, అన్యులు ప్రవేశించారు. సాతానుకు ప్రతిరూపమైనటువంటి ఈ యొక్క అల్ప విశ్వాసులు వీళ్ళందరూ అన్యులందరూ ప్రవేశించారు. అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? విగ్రహారాధికుల్ని నీ యొక్క మందిరంలోనికి ఉండనిచ్చావు. వాళ్ళు ఏం నేర్పుతున్నారు? జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరుగుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. వచ్చింది చెప్పాను కదా, సాతానుకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ శక్తులు కానీ సంఘంలో ప్రవేశిస్తే సంఘాన్ని వాళ్ళు ఎందుకు ఉంచుతారు? వాళ్ళు ఎందుకు సరిగా ఉంచుతారు? సాతాను ఉద్దేశం ఏంటి? సంఘాన్ని విచ్ఛిన్నం చేయటమే కదా, విశ్వాసుల్ని విడగొట్టడమే కదా, విశ్వాసుల్ని బలహీనపరచటమే కదా. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. ఏం చేస్తుంది? జారత్వం నా బిడ్డలకు నేర్పిస్తుంది, అలాగే విగ్రహారాధన నేర్పిస్తుంది, అలాగే ఆ విగ్రహాలకి బలిగా ఇచ్చేటటువంటి పశువుల మాంసాన్ని తినేటటువంటి ఒక భయంకరమైనటువంటి అలవాటుని నా బిడ్డలకి నేర్పుతుంది. అయితే మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. అప్పటికి సరే విగ్రహారాధికులు లేకపోతే అన్యులు లేకపోతే ఇంకొక రకమైనటువంటి సాతాను ప్రేరిత వ్యక్తులు ఎవరైనా కానీ సంఘంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మారి పూర్వపు విశ్వాసుల్లాగా వీళ్ళు కూడా మారి దేవుని కృపకు పాత్రలు అవుతారేమో, నా యొక్క సన్నిధిలో వాళ్ళు నీతిమంతులుగా నిలబడతారేమోనని దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడంట. అయితే మారు మనసు పొందడానికి వాళ్ళ మనసు రాదు. ఎందుకని? హృదయం కఠినం అయిపోయింది. తాత్కాలికమైనటువంటి సుఖ సౌఖ్యాలకి, తాత్కాలికమైనటువంటి స్వార్థముతో, శరీరపరమైన బలహీనతలతో వాళ్ళు భ్రష్టులు అయిపోయారు. వాళ్ళ మనసులో ఇక మారు మనసు అనే మాటగా అర్థం లేదు, అవకాశం లేదు. ఎందుకని? పూర్తిగా వాళ్ళ హృదయాల్ని కఠినపరుచుకున్నారు. దేవుని ప్రేమను పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యం చేసి అసలు దేవుడు చూశాడు, చచ్చిపోయినాక దేవుడున్నాడు అని వీళ్ళు ఏదో కాలక్షేపం కోసం వాళ్ళ బతుకు తెరువు కోసము వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు తప్పనేసి అని అటువంటి ఒక భయంకరమైన స్థితిలోకి మనుషులు వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి ఇక వాళ్ళలో మారు మనసు లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇష్టపడలేదు, సిద్ధపడలేదు. ప్రియమైన సంఘమా, గమనించండి. సహోదరులారా, మన సంఘాల్లో కూడా అలాంటి వాళ్ళు ఇవాళ అందులో అంత్య దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి వాళ్ళ యొక్క పెత్తనమే మన సంఘాల్లో కనపడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళే సంఘానికి నాయకులుగా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో వచ్చినటువంటి వాళ్ళే సంఘాన్ని నడిపించే పరిస్థితిలో ఉన్నారు. అందుకనే దేవుని పరిచర్య పక్కదారి పట్టింది. ఏం చెప్తున్నారో, ఏ వాక్యం బోధిస్తున్నారో తెలియకుండా వ్యక్తిగతమైనటువంటి ప్రలోభాలతో మనుషులు ఇష్టానురీతిగా దేవుని వాక్యాన్ని పాడు చేస్తూ వారు భ్రష్టులు అవ్వటమే కాదు, సంఘాలని విశ్వాసులను కూడా బలహీనపరుస్తున్నారు. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వాసులు
పతనం కాకుండా ఉండేటట్టుగా మన అందరం కాపాడుకోవాలి. అంతే దినాల్లో చెదిరిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సోదరుల నుంచి మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సి ఉన్నది. కాబట్టి మారు మనసు పొందనోళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. కాబట్టి హెచ్చరిస్తున్నాడు. సో అలాంటి వాళ్ళు ఈ తుయితైరా సంఘంలో ఉన్నారు, మీ విశ్వాసాన్ని చెడగొట్టే పనిలో ఉన్నారు, జారత్వం నేర్పిస్తున్నారు, విగ్రహారాధన నేర్పిస్తున్నారు, బలులు ఇవ్వటం నేర్పిస్తున్నారు, ఆ బలికిచ్చిన పశువుల మాంసాన్ని తినడానికి నేర్పిస్తున్నారు. కాబట్టి నేను అప్పటికీ దానికి అవకాశం ఇచ్చాను. దానికంటే వారికి ఆ యొక్క అల్ప విశ్వాసులకి సంఘాన్ని పాడు చేసేటటువంటి వాళ్ళకి మారు మనసు పొందుతారేమో, పాప క్షమాపణ పొందుతారేమో ఇచ్చారు. బట్ వాళ్ళు మారే పరిస్థితుల్లో లేరు. కాబట్టి నవ్ ఐఎమ్ గోయింగ్ టు డూ, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. ఎందుకని? దానిని అలాగే వదిలేస్తే విశ్వాసుల్ని చంపేస్తుంది, సంఘాన్ని చంపేస్తుంది. కాబట్టి అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకోను. ఎందుకు నేను ఇలా చేయాల్సి వస్తుందంటే, ఇదిగో అక్కడ తప్పు జరిగితే దేవుని శక్తి ప్రవేశించి ఆ యొక్క శోధకులను చంపేసింది. ఇవాళ అలా లేకే. ఇవాళ దేవుని ఉగ్రత మన ఈ సంఘాలను చెడగొట్టే వాళ్ళని, విశ్వాసులను బలహీనపరిచే వాళ్ళని శిక్షించేటటువంటి దేవుని ఉగ్రత రాకపోయేసరికి ఇవాళ ఏ సంఘము చూసినా, ఏ మందిరం చూసినా, ఎక్కడ చూడినా ఇదిగో ఇలాంటి పనికి మాలినటువంటి వ్యక్తుల పెత్తనం ఎక్కువైపోయింది. దేవుని యొక్క సన్నిధి అపవిత్రమైపోతుంది. వారి ఇష్టానుసారమైనటువంటి వాక్య పరిచర్య చేస్తూ మనుషులని దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తున్నారు. ప్రియమైన వారులారా, మనకి విశ్వాసాన్ని బలహీనపరిచేది ఎవరో అన్యులు కాదు, ఇంకొకటి కాదు, ఇదిగో వీళ్ళే. ఈ వేషధారులైనటువంటి ఈ యొక్క సంఘంలో ఉండేటువంటి నాయకులు అనండి, లేకపోతే ఇంకొకరు అనండి, వీళ్ళే ఈ గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు లాంటి ఈ యొక్క సాతాను యొక్క అనుచరులే మందిరాలని, సంఘాలని నాశనం చేస్తున్నారు. కాబట్టి అందుకని ఏమంటున్నాడు, నేను ఎవరిని అంతరేంద్రియం, నీ మనసులో ఏముందో, నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావు, నువ్వు విశ్వాసం కోసం, రక్షణ కోసం వస్తున్నావా, సంఘాన్ని నాశనం చేయడానికి వస్తున్నావా, నీ అంతరేంద్రియం నాకు తెలుసు. అంతేకాకుండా నీ హృదయము తెలుసు, నీ ఆలోచన ఏంటో తెలుసు. కాబట్టి నేనే పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకోవాలి. ఒక సంఘములో ఇదిగో ఇలా జరిగింది, చచ్చిపోయాడు. ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేశారో వాడు చచ్చిపోయాడు, దేవుని ఉగ్రత వాడి మీదకి వచ్చిందని కనుక ఒక సంఘములో సంఘటన జరిగితే అది అన్ని సంఘాల వాళ్ళని అప్రమత్తం చేస్తుంది, జాగ్రత్త చేస్తుంది. ఆ సంఘములో దూరినటువంటి ఈ గొర్రెతోలు కప్పుకున్న తోడేలు వంటి సాతాను శిష్యులు, అనుచరులు ఆ యొక్క మందిరం నుంచి పారిపోతారు. ఎందుకని? అలాంటి ఉగ్రత తమ మీద కూడా వస్తుందేమోనని. కాబట్టి ప్రియమైన వాళ్ళ, అందుకని నేను వాళ్ళని చంపుతానని చెప్పి అంటున్నాడు. చివరిగా మనము ఇంకొక 2 మాటలు చెప్పుకొని ముగిద్దాం. ఏమంటున్నాడు? నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి. ఏం పట్టుకోవాలి? అది పై వాక్యంలో చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ఈ బోధను అంగీకరింపక సాతాని యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా, అలాంటి శోధనలు, అలాంటి సాతాను ప్రేరితమైనటువంటి వాళ్ళు, అట్లా యెజబెలు శిష్యులు చేరినటువంటి ఆ సంఘం యొక్క వారి యొక్క ప్రభావం పడకుండా నిండు విశ్వాసంతో, నిజమైన విశ్వాసంతో సాగిపోయేటటువంటి వారు మీలో బాగా ఉన్నారని నాకు తెలుసు. అలాంటి వారి చెప్పుకొని వారందరితో నేనేం చెబుతున్నానంటే, మీరు అలాగే ఉండండి. మీ విశ్వాసం ఉంది, ఈ యొక్క శోధనలన్నింటినీ జయించారు. నీ మందిరంలో జొరబడినటువంటి సాతాన్ని, వీటన్నిటిని మీరు నిబ్బరంగా విశ్వాసంతో, మీరు సహనముతో జయించారు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీ పైన మరి ఏ భారం పెట్టను. ఇక నేను మీరేదో చేయండి నా కోసమని నేను అడగట్లా. మీరు చేస్తున్న సేవ, మీ విశ్వాసము, మీ యొక్క సహనము నాకు దట్స్ మోర్ ఎనఫ్. ఏ భారం పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. ఇది ఏం పట్టుకొని ఉండాలి?
విశ్వాసాన్ని, నమ్మకాన్ని. మీరు తొలి రోజులలో ఎలా ఉన్నారో దాన్ని ఇప్పుడు దాకా కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పటి నుంచి కూడా కాపాడుకోండి. ఇప్పుడు దాకా నేను వచ్చేదాకా, ఐఎమ్ కమింగ్ సూన్, నేను త్వరగా రాబోతున్నాను. ఆ వచ్చేదాకా మీరు ఈ మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా ఆ యొక్క పరిచర్యను, విశ్వాసాన్ని, ప్రేమను వీటన్నిటిని కాపాడుకోండి. నేను నా తండ్రి వల్ల అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇస్తాను. ఇది ఒక్కొక్క చోట. అంతకుముందు జీవకిరీటం అన్నాడు, ఇప్పుడు జనుల మీద అధికారం ఇస్తాను. ఎప్పుడు? అంతము దాకా, చివరి దాకా విశ్వాసంతో నా క్రియలు జాగ్రత్తగా చేయవారు. నా పనులు అంటే ఏంటి? దిక్కులేని వాళ్ళని ఆదరించటము, అలాగే పేదవాళ్ళని కరుణించటము, ఎదుటి వాళ్ళు ప్రేమ కలిగి ఉండటము, ఆ తర్వాత సహాయం చేయటము, కరుణ కలిగి ఉండటము, నీతి మార్గంలో నడవటము, ఇవి దేవుని క్రియలు. కాబట్టి ఈ క్రియలు మీరు అంతవరకు కలిగి ఉండండి. నేను మీకు వచ్చి నా తండ్రి దగ్గర నుంచి నేను పొందినటువంటి అధికారంతో మీ అందరికీ నేను జనులను పరిపాలించే అధికారం ఇస్తాను అని చెప్తున్నాడు. తర్వాత ఆఖరి మాటగా, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. జనుల మీద అధికారమే కాదు, వేకువ చుక్క. చాలా విలువైనటువంటి మాట ఇది. చీకటిలో వెలుగును పంచేది. అలాగే వేగు చుక్క అని కూడా అంటారు. వేగు చుక్క అంటే, వేగు అంటే ఈ పరిశీలించేవాడు, వేగు అంటే పరిశీలించేవాడు, శోధించేవాడు. అలాగే అంత చీకటిలో ఉండి కూడా భూమి మీద జరిగేటటువంటి ప్రతి దానిని గమనించేటటువంటి ఆ వెలుగు కిరణం, ఆ వెలుగు నక్షత్రం, అది వేగు చుక్క. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నేను ఏం చేస్తానంటే వేకువ చుక్కగా, అంటే వెలుగుకి ప్రతిరూపమైనటువంటి చుక్కగా, ఆ వేకువ చుక్క. పల్లెటూరులో ప్రాత రోజుల్లో 4 గంటలకి 3:30కి లేచి వేకువ చుక్క వచ్చింది, 4వ జాము మొదలైంది అంటే తెల్లారబోతుంది, చీకటి అనేది తొలగిపోబోతుంది, వెలుగు రాబోతుందని గ్రామాల్లో ఆ రోజుల్లో ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళు పొలాలకు వెళ్ళడానికి ఉదయం పూట ఆ యొక్క చుక్కను చూసి 4వ జాము వచ్చిందని, తెల్లారబోతుందని, చీకటి పోబోతుందని సిద్ధపడేవాళ్ళు. కాబట్టి ప్రియమైన వారులారా గమనించండి, దేవుని వాక్యము చాలా విలువైనది. ఈ తుయితైరా సంఘములు అందరూ విశ్వాసులే. కానీ వారికి తెలియకుండా ఆ సంఘములో యెజబెలు ప్రవేశించింది, విగ్రహారాధికులు ప్రవేశించారు, సాతాను తొత్తులు ప్రవేశించారు. ఆ సంఘాన్ని పాడు చేయడానికి పూనుకున్నారా? వారిని కూడా మారతారేమని ప్రభువు వారికి అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందటానికి ఇష్టపడలేదు. అందుకని వారిని నేను చంపుతున్నాను. ఎందుకు నేను చంపుతున్నాను? చంపే దేవుడా? కాదు. ఎందుకని? మిగతా సంఘాలలో ఇలాంటివి కీడు జరగకుండా ఉండటం కోసం, విశ్వాసులు బలహీనపడకుండా ఉండటం కోసము ఆ యొక్క క్రియను నేను చేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ సెలవిస్తూ ఏమంటున్నాడంటే, కడదాకా విశ్వాసంగా ఉండే వాళ్ళని నా తండ్రి దగ్గర నుంచి నేను పొందిన అధికారంతో వారిని, జనములని పరిపాలించే అధికారం ఇస్తాను. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చుదను. వెలుగు ప్రసరించే అంత స్థాయి, ఆ యొక్క గొప్ప భారాన్ని, గౌరవాన్ని నా యొక్క బిడ్డలకి ఇస్తాను అని మనకి ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, చివరిగా అలాంటి సంఘము మనము ఇప్పుడు చదువుకున్నాం. మరి మన పరిస్థితి ఏంటి? మన ఆత్మీయ స్థితి ఏంటి? మనము తొలి నుంచి ఉన్న విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చామా? ఆ విశ్వాసానికి గండి కొట్టడానికి మన ఇంట్లోనే, లేకపోతే మన పక్కనే, మన సంఘంలోనే ఎవరైనా శోధకులు చేరారా? యెజబెలు వారసులు మన పక్కనే ఉన్నారా? మనల్ని బలహీనపరుస్తూ ఉన్నారా? మనము నిజంగానే దేవుని సన్నిధికి దూరస్తులు అయ్యావా? ఇవన్నీ మనం చెక్ చేసుకోవడానికి ఇదిగో ఈ తుయితైరా సంఘానికి ప్రభువు పంపించిన సందేశము మనలకి ఒక హెచ్చరికగా ఉండాలి, మన జీవితాలకి రక్షణగా ఉండాలి. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరందరూ మనల్ని చెక్ చేసుకుందాం. మన సంఘాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన విశ్వాసం ఎలా ఉంది, దానిని కడవరకు కాపాడుకుంటే మనకి దేవుడిచ్చే వరాలు ఏంటి,
అనేటటువంటి విషయాలన్నింటినీ పరిశీలన చేసుకుంటూ ఎప్పటికప్పుడు నీ హృదయ స్థితిని నువ్వు పరిశీలన చేసుకో. రేపటి కోసమో ఎవరి కోసమో కాదు, నీ రక్షణ కోసము నీ తండ్రి దగ్గరికి నువ్వు పరలోక రాజ్యంలో చేరటానికి ఇది కావాలి. కాబట్టి ఆ రీతిగా మన జీవితాలని, మన హృదయాలని, మన కుటుంబాలని, మన అందరినీ ప్రేమతో అన్యులను సైతం అందరము కలిసి, ఎందుకంటే అన్యులంటే వారెవరో పరాయి వాళ్ళు కాదు, మనిషి అంటేనే దేవుని బిడ్డమ్మ. మనిషి అంటేనే దేవుని బిడ్డ. అతను ఏ కులము, ఏ ప్రాంతము, ఏ దేశము, ఏ ఖండం అనేది దేవుని దృష్టిలో కాదు. ఎందుకని దేవుడు సర్వాంతర్యామి. కాబట్టి అలాంటి ప్రభు కృపను మనందరం పొందటానికి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ఇస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, నా తండ్రి, మేమేమై ఉన్నామో అది మీ చిత్తమై ఉన్నాం నాయన. అద్వైతైరా సంఘములోని నాయన విశ్వాసుల వలె మా జీవితాలని మేము విశ్వాసంతో నిర్మించుకోవడానికి నాయన, మా సంఘంలో నాయన యజబేలు లాంటి సాతాను ప్రేరితమైన శక్తులు ప్రవేశించి మమ్మల్ని బలహీనపరచకుండా ఎప్పటికప్పుడు నాయన మీ వాక్యపు వెలుగులో నాయన మా జీవితాలను సరి చేసుకుంటూ, మా సంఘాన్ని సరి చేసుకుంటూ నాయన మేమందరము మీ కృపకు పాత్రలమై నాయన మీ సన్నిధికి చేరినట్లుగా మీ కృప అయినా మీ రక్షణ మాకు తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.